హాయ్ అండి. హాయ్ అండి. పవన్ కళ్యాణ్ గారు కుమారుడిని భార్యని కూడా తిడుతూ ముగ్గురు యువకులు నానా హంగామా చేశారు. వాళ్ళ మీద పోలీస్ కేసు కూడా పెట్టి అరెస్ట్ చేశారు. ఏంటి మనుషుల్లో రాను ఏదన్నా ఒక విపరీత పైచ్యం పెరుగుతుందంటారా? ఎందుకు ఇలా మొన్నేమో జగన్ గారిని కూడా అలాగే తిట్టారు. అతను కూడా వీళ్ళు వాళ్ళ వైఫ్ని తిట్టారు. వైసీపీ వాళ్ళు వెళ్ళి దాడి చేశారు కదా, వైఫ్ని కూడా తిట్టింది. అతను కూడా అరెస్ట్ అయ్యాడు. ఏంటి ఈ విపరీత వైపరీత్యానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నాకు తెలిసిన వరకు అండి వాళ్ళంతా గ్రేట్ లేడీస్ అండి. వాళ్ళని తిట్టే మనకి ఏమొస్తుంది? వైఎస్ భారతి గారు ఒక సాక్షి టీవీ ఛానల్ చైర్మన్ అండ్ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ చైర్మన్. ఆ స్థాయిలో మన ఆడవాళ్ళు కూడా ఉండాలి అని కోరుకోండి. అంటే మంచి మంచి పదవుల్లో ఉన్నారు. వాళ్ళ హస్బెండ్స్ వ్యక్తిగత విషయాలు వాళ్ళ మీద రుద్దకండి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళ వైఫ్ కానీ, నారా లోకేష్ గారు వైఫ్ కానీ ఒక హెరిటేజ్ లాంటి మంచి ఫ్యాక్టరీ నడుపుతూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి విషయాల్లో అలాంటి ఆడవాళ్ళను పోషాని కృష్ణమురళి గారు కానీ, ఈ చేగోలి కిరణ్ కానీ వీళ్ళంతా వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రోజా గారు కూడా ఆమె తప్పో ఒప్పో పక్కన పెట్టే ఆమె ఒక వ్యక్తిగత సమాజంలో ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా బతకాలి కదండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాడీ షేమింగ్ అనేది చాలా తప్పు. చేగోలి కిరణ్ గారు రోజా గారిని చాలాసార్లు బాడీ షేమింగ్ చేశారు ఆమె బాడీని బట్టి. అలా చేయడం కూడా తప్పు. ఇప్పటికైనా ఈ పోలీసు వాళ్ళ, ఎందుకంటే పోలీసు వాళ్ళు చాలా గ్రేట్ జాబ్ చేశారు. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు ట్రాఫిక్ విషయంలో చాలా జాగ్రత్తలు చూపిస్తారు. ఇలాంటి కామెంట్ చేసే వాళ్ళ విషయంలో కూడా ఇంకా కొంచెం కల్పించుకుంటే ఇంకా చాలామంది కామెంట్ చేయకుండా ఆగిపోతారని నా అభిప్రాయం అండి. అంటే మనుషుల్లో ఇలా విపరీతమైన ధోరణి కారణం ఏంటంటే అంటే ఎవరు ఏం చేయలేదులే అని ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే సెల్లో నెట్టేసుకోవడం, ఎవరికైనా అమ్మాయి చూస్తే కింద కామెంట్ పెట్టేయడం. ఇప్పుడు చిట్టి కూడా చూసింటారు. వాళ్ళు ఆ అమ్మాయి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అవన్నీ డ్రామాను అవన్నీ పక్కన పెడితే వాళ్ళు జస్ట్ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఒక మనిషికి చెప్పారు. ఆ మనిషి ఇద్దరి మధ్య ఉండాలి. కానీ అది పబ్లిసిటీలో వచ్చి ప్రతి ఒక్కరు సినిమా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ విషయంలో ట్రోల్ చేసేసి ఇలా చేయడం తప్పు. ఎందుకంటే వాళ్ళేదో వాళ్ళకి అనిపించింది చెప్పారు. అది తప్పో ఒప్పో ఆ అబ్బాయి చూసుకుంటాడు. లేదంటే ఆ అబ్బాయి వ్యక్తిగతంగా కానీ మనం పబ్లిసిటీ చేసినాం. అలాగే పోలీసు వాళ్ళు కూడా ఇంకొంచెం ఈ కామెంట్ చేసే వాళ్ళ మీద ఇంకొంచెం కాంపిటీషన్ పెట్టి చాలామంది అమ్మాయిలు టాలెంట్ని సోషల్ మీడియాలో చూపించుకుంటూ వాళ్ళ హీరోయిన్ గాను ఇప్పుడు కోర్టులో హీరోయిన్గా ఉండే అమ్మాయి కూడా టిక్ టాక్ ద్వారా వచ్చిన అమ్మాయి. ఇలా చాలామంది ఆగిపోతారేమో ఈ కామెంట్స్ వల్ల చాలామంది ఆగిపోతారేమో అని నా అభిప్రాయం అండి. నిజంగా పోలీసు వాళ్ళకి హ్యాట్సాప్ చెప్తూ ఇలాంటివి ఇంకా జరగకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది నాకు. అంటే ఇది ఒకవేళ అంటే మద్యం కారణం అంటారా? బాగా తాగేసి ఇలా ఏమన్నా వాగుతున్నారని ఏమన్నా అనుకోవచ్చు? మద్యం అంటే అది వీడియో పరంగా అయితే వాగచ్చు. కామెంట్స్ అంటే హోస్ట్నే చేయాలి కదండి. నిజంగా ఇప్పుడు ఈ ముగ్గురినైతే ఏదైతే ముగ్గురునో వీళ్ళని ఎగ్జాంపుల్ తీసుకొని ఎవ్వరూ ఇంకా చేయకుండా విధంగా పోలీసు వాళ్ళు వీళ్ళకి శిక్ష ఇచ్చాలని నా అభిప్రాయం. ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా వీళ్ళని క్షమించారని నా అభిప్రాయం. ఎందుకంటే అల్లు అర్జున్ గారు వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు, ఫ్యామిలీ పరంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కూడా కలిసారు కాబట్టి చాలా బాగా డీల్ చేస్తారని నా అభిప్రాయం అండి. అంటే ఏదో నిరుద్యోగులు అయిపోవడం వల్ల లేకపోతే రాజకీయ నాయకులు చేసిన పాపాలే ఇప్పుడు మళ్ళీ బూతులుగా మారినాయండి. అదే ఇప్పుడు నిరుద్యోగం ఎక్కువడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నిజంగా మీరు చెప్పండి, సునీత విలియమ్స్ గారు అంత బాగా ఒక 6 months 9 months అక్కడ ఉండి వచ్చారు. ఒక్క యూట్యూబ్ ఛానల్ కానీ ఒక్కడైనా మంచిగా కామెంట్ పెట్టాడా? ఆమె ఎక్కడ ఉన్నింది, ఎలా ఉన్నింది అసలు పట్టించుకోలేదు. జస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ వీడియో టెలికాస్ట్ అయినా కూడా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్ద హైలైట్ కాలేదు. ఇప్పటికి పిల్లలను అడిగితే ఎవరు సునీత విలియమ్స్ అంటున్నారు. అంటే ఏది హైలైట్ చేయాలో అది హైలైట్ చేయకుండా ఏది హైలైట్ కాకూడదో, ఇప్పుడు మన ఎవరంటారు అఘోరి పెళ్లి చేసుకునింది అది మొత్తం హైలైట్ చేస్తున్నారు. ఆమె పెళ్లి చేసుకుందా, అది హిందూ సమాజం ఉంది, హిందూ ధర్మం ప్రకారం అందరూ ఒక వ్యక్తిగత వ్యవస్థ ఉంది, వాళ్ళు చూసుకుంటారు అది తప్ప ఒప్ప అనేది. వాళ్ళు చూసుకుని వాళ్ళు ప్రెస్ మీట్ ఇస్తారు. మీరు జడ్జ్ చేయడం వల్ల అది పబ్లిసిటీ అయిపోయే అదే ఇప్పుడు టాపిక్గా అయిపోయింది. మన రేపటి పిల్లలు ఏమని నేర్చుకోవాలి? అఘోరి ఎవరు, అని ఎందుకు పెళ్లి చేసుకుంది, ఇవన్నీ పిల్లలు నేర్చుకుంటే ఏం లాభం అండి? నిజంగా సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది మన ఇండియాలో ఉన్నారు. కష్టపడి చదివి వచ్చిన అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు మీరు ఈరోజు లోకేష్ గారి ఇంటర్వ్యూ చూస్తేనే లోకేష్ గారు ఒక ఊరికి వెళ్ళి మెడిట్ స్టూడెంట్ అంటే టాప్ 1 స్టూడెంట్స్ని అందరినీ సన్మానం చేయడం జరిగింది మన నారా లోకేష్ గారు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలిస్తే నాన్న డైలీ లేబర్
అండ్ అమ్మ స్పైన్ క్యాట్తో ప్రాబ్లం ఉండి ఒక అమ్మాయి చెప్పింది, సార్ నేను పొద్దున పని చేసుకుంటూ రాత్రి చదువుకుంటూ నేను ఈరోజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగలిగినానంటే నిజంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ హ్యాట్స్. ఇలాంటి వాళ్ళ గురించి యూట్యూబ్లో మీరు టెలికాస్ట్ చేస్తే నిజంగా పిల్లోళ్ళు చూసుకొని పిల్లోళ్ళు అరే ఈ అమ్మాయి అంత కష్టపడి చదివింది, మనకు తల్లిదండ్రులు కష్టపడి పెద్ద పెద్ద స్కూల్లో ఫీజులు కట్టి లక్షలు సంపాదించినా మనం ఎందుకు చదవలేకపోయినా ఏదో వాళ్ళకి ఇలాంటి చూపిస్తే వాళ్ళకైనా ఓన్గా థాట్ వస్తుంది, అరే చదువుకోవాలి, గరీబోల్ పిల్లోళ్ళు వాళ్ళ నాన్న అంత కష్టపడుతూ చదివిస్తున్నా కూడా మనం చేయాలనే అభిప్రాయం చాలా. మొన్న ఒక అబ్బాయి నిజామాబాద్ అబ్బాయి అని కూడా, ఆ అబ్బాయి ఇంటర్వ్యూ చూసిన, ఆ అబ్బాయి కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఏదో ర్యాంక్ సాధించాడు. ఆ అబ్బాయి ఒకటే అన్నాడు, నాకు మంచి మార్కులు రాగానే మా సైన్స్ టీచరు, ఫిజిక్స్ టీచరు వీళ్ళంతా వచ్చి డబ్బులు మేము స్పాన్సర్ చేస్తా అంటే మా నాన్న ఒకటే అన్నాడు, అరే నువ్వు నా బిడ్డవి, నేను కష్టం వచ్చినా నా రెక్కలు అమ్ముకున్నా ఏదైనా నేను చదివిస్తా నీకు అని ఆ పేరెంట్స్గా నిలబడ్డే ఆ పేరెంట్స్ కళల్ని నిరూపించారు చూడండి. అటువంటి పిల్లోళ్ళ గురించి యూట్యూబ్లో చూపిండి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. చాలామంది పిల్లోళ్ళు ఇవి చూసి ఇన్స్పైర్ అవుతారు. ఈ అఘోరి పెళ్లి చేసుకునింది, వాడిని తిట్టాడు, వీడిని తిట్టాడు అంటే మన నెక్స్ట్ జనరేషన్ని మనమే చెడగొట్టినట్టు అవుతుందని నా అభిప్రాయం అండి. ఓకే, థ్యాంక్ యూ.